అదే ఈరోజు పొద్దున్నే ఫ్యూచర్ సిటీకి ఆ మెట్రో ట్రాక్ అంటున్నారు కదా, 40 డిపిఆర్. కిలోమీటర్లు. ఈరోజు పొద్దున న్యూస్లో చూస్తున్నాను, 30,000 ఎకరాలు అంటున్నారు. అంటే మరో అమరావతి ఫ్యూచర్ సిటీలో రాబోతోంది అన్నది నా ఆ, నా అంచనా. బేసికలీ వారు చెప్తున్నది. సో ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో మొన్నటి వరకు నేను అదే చెప్పేవానండి, హెచ్యూ ల్యాండ్స్ దాని గురించి. ఏదో 400 ఎకరాలు, ఆ 400 ఎకరాలు అయితేనే 50,000 కోట్లు, 5 లక్షల ఉద్యోగాలు తెప్పేయగలమని. అంటే ఫ్యూచర్ సిటీ ఉంది, మనం ఫ్యూచర్లో కట్టవలసింది అక్కడ. 30,000 ఎకరాల్లో ఒక 400 ఎకరాలు అసలు తృణప్రాయం అండి. అందులో మెట్రో గిట్రో దానికి అన్ని దీనికి లింక్ వేయబోతున్నాము. పెడుతున్నారా? ఏఐ ఏఐ సిటీ అని కూడా అంటే అన్నారు అందులో. ఫ్యూచర్ సిటీకి మీరు మద్దతు ఇస్తున్నారా లేదా? మద్దతు ఇస్తే ఇప్పుడు మెట్రో వెళ్ళటానికి సమర్థిస్తారా లేదా? సార్ ఒక్క దానివల్ల విషయం, హైదరాబాద్ ఫ్యూచర్ బాగుంటుందా లేదా? రేవంత్ రెడ్డి ఒక్క గారికి విషయం. మంచి ఫ్యూచర్ ఉంటుందా తద్వారా, లేదా కాంగ్రెస్ బ్యూటిఫుల్ పార్టీకి? క్వశ్చన్ సార్, బ్యూటిఫుల్ క్వశ్చన్స్. ఇప్పుడు మరో అమరావతిని ఫ్యూచర్ సిటీలో కడతా అంటే ఎవరు కాదంటారు చెప్పండి? అంటే అంటున్నాను నేను, మరొక అమరావతి అంత పెద్ద సిటీని, హైదరాబాద్ పక్కనే మరొక హైదరాబాద్ అంత పెద్ద సిటీని 30,000 ఎకరాలు రైట్ కడతా అంటుంటే ఎవరు కాదంటారు? ఒకే ఒకటి, ఇప్పుడు అక్కడికి మెట్రో వేస్తామంటున్నా ఎవరు కాదనట్లేరు. ఈరోజు హెడ్డింగ్ కూడా చూశాను, కేంద్ర అనుమతుల కోసం ఆగి ఉన్నాం. అనుమతులు ఏమీ ప్రాబ్లం అసలు అనుమతులే అవసరం లేదు వీళ్ళు మెట్రో వేసుకోదలుచుకుంటే.